కర్ణాటకకు చెందిన ఏకిల దొర అయిన చంద్రప్ప నాయుడు ఈ ఆలయాన్ని కట్టించి మాన్యాలు ఏర్పాటు చేశాడు. ఇక్కడున్న ఈ గోపురం కట్టిస్తున్నప్పుడు అనుకోని ఒక సంఘటన జరిగింది. ఒక గరుడ పక్షి దొర తలపైన ఎరుపు రంగులో ఉన్న తలపాగాను మాంసం అని పొరపాటు పడి దాన్ని ఆయన తలపై నుండి తీసుకుని వెళ్ళి సగం పూర్తయిన ఈ గోపురం పైన కూర్చుంది. గ్రద్ద తన తలపాగా తీసుకువెళ్లడం, గోపురం పైన గ్రద్ద వాలడం అపశకునమని భావించిన దొర కోపంతో ఒక బడిసెలాంటి ఆయుధాన్ని గురి చూసి గ్రద్దపైకి విసిరాడు. అది నేరుగా గ్రద్దకు గుచ్చుకొని రక్తం కారసాగింది. విచిత్రంగా ఆ గరుడ పక్షి మనుష్య భాషలో మాట్లాడుతూ, దుష్టుడా, ఇంత చిన్నదానికే నా ప్రాణం తీస్తావా? నువ్వు చేసే ఈ కార్యం ఆగిపోతుంది అని శాపం పెడుతూ కొంత దూరం గాల్లో ఎగురుతూ కొండ క్రింది భాగంలో ఇక్కడ పడి ప్రాణం విడిచింది. ఇది జరిగి వందల సంవత్సరాలవుతోంది. ఇప్పటికీ ఆ గరుడ పక్షి పడి చనిపోయిన ఈ చోటులో రక్తపు మరకలు అలాగే ఉన్నాయి. ఈ చుట్టుపక్కల పల్లెల వారందరూ కూడా ఎన్నో ఏళ్ల నుండి ఈ మరకలు చూస్తూనే ఉన్నారు. అందుకే ఈ కట్టడం పూర్తి కాకుండా ఆగిపోయింది. ఈ ప్రదేశం అభివృద్ధి చెందకపోవడానికి గరుడ పక్షి పెట్టిన శాపం కారణమేమోనని ఆలోచించి పరిహారంగా ఆ పక్షి పడి మరణించిన స్థలానికి దగ్గరలో ఈ వినాయకుని గుడి కట్టించారు. ఇంకా ఎన్నో విశేషాలున్న ఈ కొండ ఫుల్ వీడియో కోసం క్రింద ప్లే బటన్ టచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.